నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి ఒకసారి గమనించండి నాతో కలిసి. అప్పుడు యోధా వారు బరువులు మోయివారి బలము తగ్గిపోయేను, పెద్దగా ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. హల్లెలూయా. మంచిది. గడిచిన అధ్యాయాల్లో, గడిచిన వచనాల్లో వీరు గోడ కట్టలేరు, వీళ్ళ వల్ల కాదు, ఒకవేళ కట్టిన నక్క ఎగిరితే చాలు గోడ పడిపోతుంది, ఈ గోడ కట్టడం వీళ్ళ వల్ల కాదు అని సన్బల్టు, టోబియా శత్రువులు మాట్లాడుతూ వచ్చారు. అదేమి చిత్రమో తెలీదు. ఈ 10వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడు యూదులు మాట్లాడుతున్నారు. ఏమని? ఈ గోడ కట్టడం మన వలన కాదు, ఇది మన వలన అయ్యే పని కాదని అంతసేపు చక్కగా పనిచేస్తున్న ప్రజలు నిస్సహాయులై, నిరాశతో, నిస్పృహతతో వాళ్ళు చేతులెత్తేశారు. ఈ గోడ నిర్మాణం మా వలన కాదు, ఇది మా సామర్థ్యానికి మించింది అని కృంగిన మనసుతో యూదులు మాట్లాడుతున్నటువంటి మాట. దైవజన్మ, క్రైస్తవ జీవితంలోనే కాదు, మానవ జీవితంలో శత్రువైన సాతాను శరీరం మీద దాడి చేసేదానికంటే మనస్సు మీద దాడి చేస్తాడు. మనస్సులో ఒక తెలియని వైకల్యాన్ని పుట్టిస్తాడు. శారీరక వైకల్యం ఉంటే పర్వాలా, వాడు ఎలాగైనా గెలవగలుగుతాడు. మానసిక వైకల్యం ఉన్నవాడు మనసులో ఓడిపోతాడు. మనసులో ఓడిపోయినవాడు ఏ రంగంలోనైనా అపజయాన్ని పొందుతాడు, కానీ విజేతగా వాడు నిలవబడలేడు. అందుకని నేను అంటా, శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరమైనది. ఈ భక్తి జీవితంలో కూడా సాతాను నీ మనసు మీద ఎలా దాడి చేస్తాడో తెలుసా? నువ్వు బాప్తిస్మం తీసుకునేటప్పుడు నువ్వు భక్తిగా బ్రతుకుతావో లేదో, ఎంత నీతిగా జీవించడం నీ వల్ల ఇద్దో కాదో, వద్దులే ఇప్పుడు తర్వాత తీసుకుందుకొని అని మనసు మీద దాడి చేస్తాడు. ఇది నీ వలన కాదులే. ఓ మంచి ప్రార్థనాపరుని గూర్చి విన్నప్పుడు అది కొంతమందికే సాధ్యం, నాలాంటి అభాగ్యురాలికి అది సాధ్యమా, నాలాంటి అభాగ్యుడికి ఇది సాధ్యమా అని దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ గోల్ అంటారు. చూసారా? మనలను మనమే కృంగదీసుకునేటువంటి మనస్తత్వాన్ని శత్రువైన సాతాను మానవ హృదయాల్లో కలుగు చేస్తాడు. అందుకనే దైవజనమ, శారీరక వైకల్యం కలిగిన పర్వాలేదు, కానీ మనసు ఎప్పుడు విశ్వాసంతో నిండు కొండలాగా తొక్కిసలాడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇది నా వలన కాదు, ఈ భక్తి జీవితం నేను చేయలేను, అయ్య బాబోయ్ అంత పరిశుద్ధంగా బ్రతకటమా, అయ్య బాబోయ్ ఇంత నీతిగా బ్రతకటమా, ఇది నా వలన కాదు అని ఎప్పుడు అనుకోకు. గుండెల నిండా ప్రతి క్షణం నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ఈ మాట పేతురు గారు అనుకోలా. అందుకనే ఆయన ద్వారా కొంత పరిచర్య దేవుడు చేయించగలిగాడు. ఈ ఆలోచన భక్తుడైన తోమాకి రాలా. యోహాను, యాకోబులు ఎలాంటి మాట మాట్లాడలా. క్రొత్త నిబంధనలో ఎలాంటి మాట మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరు? అపోస్తలుడైనా. ఏమంటాడు అనండి ఒకసారి? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ఆ పాజిటివ్ స్పిరిట్ ఉందే, ఒక్క వ్యక్తి 2 ఖండాలు కదిలించే శక్తిగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనమ, నీ జీవితంలో కూడా నా దేవుడు నన్ను బలపరుస్తాడు. నా దేవుని బలంతో ఈ పరిశుద్ధ జీవితం నేను చేయగలను, ఈ భక్తి జీవితం నేను చేయగలను, దేవుని సేవ నేను చేయగలను, నిష్కలంకురాలైన కన్యకగా నా ప్రభు కొరకు నేను బ్రతకగలను. నా దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆయన బలంతో నేనేమైనా చేయగలను అనే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ప్రతి గుండెల్లో గూడుగట్టుకును గాక. అవును, ఆ యాటిట్యూడ్ ఉన్నవాడే, ఆ పాజిటివ్నెస్ ఉన్నవాడే
విజేతగా నిలవబెడతాడు. మరలా ఈ మాట చెప్తాను, సాతాను ఉన్నాడే, నీ మనస్సు లోపటే ఓ తెలియని నిరాశ, నీ మనస్సు మీద దాడి చేసి ఓ తెలియని నిస్పృహత, ఓ తెలియని కృంగుదల వాడు నీ మనస్సులో కలుగు చేసి మొట్టమొదట మనస్సు మీద దాడి చేసి మనస్సులో ఓడిపోయేటట్లు చేస్తాడు. బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం మీ అందరికీ తెలుసు. కనానును వేగు చూడటానికి మోషే నాయకత్వంలో 12 మంది వేగులు వారిని పంపించాడు. అనండి ఒకసారి, ఎంతమందిని? ఈ 12 మంది వేగులు వారు కనానును వేగు చూసి వచ్చి ఇద్దరేమన్నారు తెలుసా? నిశ్చయముగా కనానును మనం స్వాధీనపరుచుకుంటాం, దాన్ని స్వాధీనపరుచుకున్నటకు మనకున్న బలము చాలు. మనం బలాన్ని అప్పు తెచ్చుకోవాల్సిన అవసరంలా. అయ్యా మాకు కొంచెం సహాయం చేయండి అని ఎవరినో పిలవాల్సిన అవసరంలా. అయ్యా మా తరపున కొంచెం నిలవబడి మాకు స్పోర్టివ్గా నిలవబడండి అని ఎవరినో తెచ్చుకోవాల్సిన అవసరంలా. కనానును స్వాధీనపరుచుకోవటానికి, శత్రువుల మీద విజయాన్ని పొందటానికి మనకున్న బలము చాలు. అనండి ఒకసారి. 10 మంది ఏమన్నారు? ఓరి ఊరుకోండి రప్పించిన వెళ్ళారా, వాళ్ళ పక్కన మేము నిలవబడితే మిడతల్లాగా ఉన్నాం, ఒకవేళ వెళ్ళామంటే ఆమ్లెట్ వేసుకొని తింటారు, వాళ్ళని జయించడం మన వలన కాదు, వాళ్ళ పక్కన మేము నిలవబడితే మిడతల్లాగా ఉన్నాం, మనం స్వాధీనపరుచుకోలేం అని అన్నారు. చూసారా, ఈ 10 మంది మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు. ఆ మొదటి ఇద్దరు గమనించండి, మానసిక వైకల్యం లేకుండా హృదయం నిండా మనస్సు నిండా విశ్వాసాన్ని నింపుకొని బ్రతికినటువంటి వాళ్ళు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? ఎవడు చేరగలను అన్నాడో, ఎవరు స్వాధీనపరుచుకోగలము అన్నారో, శత్రువులను ఓడించడానికి మనకున్న శక్తి చాలు అని ఎవరన్నారో అన్నవాళ్ళు కనానులో అడుగుపెట్టారు, కనానును స్వాధీనపరుచుకున్నారు. మన వల్ల కాదు అని అన్న వాళ్ళ జీవితాల్లో కాదు, వాళ్ళు కనానును చూడలేకపోయారు. నేను మీతో అంటా, ఈ పరిశుద్ధ జీవితం జీవించటం ఇది నాకు సాధ్యమే, నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నిశ్చయంగా నేను బ్రతకగలను. ఆలోచనల్లో కూడా పాపము లేని, హృదయపు తలంపుల్లో కూడా పాపము లేని ఓ నిష్కలంకమైన జీవితం ప్రభు నన్ను బలపరుస్తాడు, నేను ప్రభు కొరకు జీవించగలను అనే ఆ దివ్యమైన దృఢ సంకల్పం నీ గుండెల్లో ఉంటే నిశ్చయంగా నువ్వు కోరుకున్న దాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. మరలా చెప్తున్నాను, సాతానుగాడు చేసేది ఏంటంటే మనస్సు మీద దాడి చేసి మొదట నిన్ను కృంగదీస్తాడు. సామెతలో ఒక మాట రాశాను, శ్రమ దినమున నీవు కృంగిన యొడల చేతగాని వాడివి అయిపోతావు. కృంగిపోతే నీకు చేతనైన పని కూడా నువ్వు మర్చిపోతావు. నీకు చేతనైన పని విషయంలో కూడా చేతగాని వాడిగా మిగిలిపోతావు. ఎప్పుడో తెలుసా? కృంగిన మనస్సు నీలో ఉంటే ఈ సంఘాలు మేము కట్టలేం, ఈ పరిచర్య మేము చేయలేం, ఇంత నీతిగా యథార్థంగా దేవుని మార్గంలో మేము జీవించలేం, ఇది మా వలన కాదు అని సెల్ఫ్ గోల్ వేసుకున్నావు అనుకో, అది నీ వలన కాదు. ఆ కృంగుదల చేతైన పని కూడా చేయలేని అసమర్థుడిగా, అసమర్థురాలిగా మనలను మారుస్తుంది. నిజమా? కృంగుదల ఒక వ్యక్తిని చేతగాని వాడిగా మారుస్తుందా? యేసు ప్రభువుని చూసి పేతురు వారు అన్నారు, అయ్యా నీకులాగా నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అని. యేసయ్య మనసు ఎంత గొప్పదో తెలుసా? ఆయన ఎలాంటి అద్భుతాలు చేశారో, ఆయన చేసిన అద్భుతాల కంటే మించిన అద్భుతాలు ఆయన శిష్యులు చేయాలి. ఇది యేసయ్య మనసు. సహజంగా ఎంత గొప్ప గురువైనా నా శిష్యుడు ఎప్పుడు నాకంటే కొంచెం పెద్దగా చెప్పండి, నాకంటే తక్కువ ఉండాలి, కానీ గురువుని మించిన శిష్యుడు ఎప్పటికీ కాకూడదని ఒక ఆయన బొటన వేలు కోరుకున్నాడు ఒక గురువు గారు. ఎవరు ఏంటి ఆ వివరాలు అవసరంలా. గమనించండి, ఏ గురువు కూడా నా శిష్యుడు నన్ను మించిన వాడు కావాలి అని అనుకోడు. ఈ ప్రపంచంలో నన్ను మించిన వాడు నా శిష్యుడు కావాలని కోరుకున్న ఏకైక గురువు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నడువు పేతురు అన్నాడు, నడిచాడు. ఈలోపు గాలి వచ్చింది. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. మునిగిపోతూ అయ్యా
నన్ను రక్షించయ్యా, నేను మునిగిపోతున్నా, చనిపోబోతున్నా అని కేకలేస్తున్నాడు. నేనంట, మునిగిపోయేటప్పుడు కేకలేయటం కంటే ఈతేయొచ్చుగా. అంత కంగారు పడే కంటే, అంత కలవరపడే కంటే, ఏదో జరగకూడనిది జరిగింది అని కలవరపడే కంటే ఈతేయొచ్చా లేదా? మరెందుకు ఈతేయలా? మీరు అనొచ్చు, పేతురు గారికి ఈతొచ్చో లేదో మనకేం తెలుసండి. వింటారా? పేతురు గారిది బేత్సయిదా అంటే మచిలీపట్నం అనండి. ఆయన పుట్టిందే చేపల్లో, ఆయన పెరిగిందే సముద్రంలో. ఏమండి, ఆయన జీవన విధానం అంతా ఒక మత్స్యకారుడిగా చేపల వృత్తిలో బ్రతుకుతూ వచ్చాడు. సముద్రంలో వేటకెళ్ళిన వాడికి ఈత రాకుండా సముద్రంలోకి వెళ్తాడా? ఇప్పుడు నన్ను అడగండి, సముద్రం దరిదాపులు కూడా పోను, నేను అస్సలు పోను. ఎందుకు? మనకి ఈత రాదు. బావి దగ్గరికి వెళ్ళను, మనకి ఈత రాదు. నోవా లాంటి ఈత వచ్చిన వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళగలుగుతారు. అక్క కూడా ధైర్యంగా వెళ్తుంది సముద్రం దగ్గరికి, నేను బాను, మనకి ఈత రాదు. విన్నారు ఈ మాట? పేతురు చిన్నతనం నుంచి సముద్రంలో పుట్టినోడు, సముద్రంలో పెరిగినోడు. ఈత వెన్నతో పెట్టిన విద్య అనండి, ఉగ్గుపాలతో ఈత నేర్చుకొని పెరిగాడు. నేనంట, అలాంటి మునిగిపోయే పరిస్థితి చక్కగా ఈత కొట్టొచ్చుగా. ఈత కొట్టలేకపోతున్నాడు, మునిగిపోతున్నాడు. ఎందుకో తెలుసా? భయం, కృంగుదల చేతైన పని కూడా చేతగాని అసమర్థుడిగా మారుస్తుంది. కనుక దైవజనమా, ప్రతి పరిస్థితిలో నిరాశ, నిస్పృహత, కృంగుదల అది సాతానుగాడి ఆయుధమని ఎరిగి నా వలన కాదు అని అనొద్దు, నేను చెయ్యలేను అని అనొద్దు. అయ్యా, మరి ఇలాంటి కృంగుదలు వచ్చినప్పుడు నన్ను నేను బలపరుచుకోవాలంటే నేనేం చేయాలి? 4 దివ్యమైన మాటలు చెప్తాను. ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాసింది. చూడండి, 4వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా గ్రంథం. నాతో కలిసి చెప్పండి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని. ఎవరిని జ్ఞాపకం చేసుకొని? ఎవరాయన? యెహోవానా? ఎవరట ఆయన? గనుడు కాదు, మహాగణుడు భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసములు మీకుండునట్లు యుద్ధము చేయుడి. చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు ఆ పోరాట భూమిలో ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవుడైన యెహోవా ఎట్టివాడో అది గుర్తుకు తెచ్చుకోండి. ఎట్టివాడయ్యా మేము ఆరాధించే దేవుడు? భయంకరుడు. భయంకరుడు అంటే 20 తలకాయలు పెట్టి, 4 బయట పెట్టి, కళ్ళు చింత నిప్పుల్లాగా చేసి భయం పుట్టించేవాడు కాదు. ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు జరిగించే దేవుడు. సముద్రం 2 పాయలుగా చీలిపోతుంది. ఎవడు నమ్మగలుగుతాడు ఈ మాట? సముద్రం 2 పాయలు అవుతుంది. ఇది జనులు విశ్వసించలేరు. కానీ ఇశ్రాయేలు ప్రజల ఎదుట భయము పుట్టించే భీకర కార్యాలు దేవుడు జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే మన ఇంటికి చుట్టాలు 10 మంది వచ్చారనుకోండి, ఓ 10 రోజులు ఉంటాను అని కనుక ఊరిలో నుంచి కబురు పంపిస్తే ఇంటికి తాళం వేసి మనం వేరే ఊరు పోకపోతే నన్ను అడగండి. అలాంటిది ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో దేవుని దగ్గరికి వచ్చిన చుట్టాలు 40 లక్షలు. వీళ్ళలో గట్టిగా తినేవాళ్ళు 6 లక్షలు. యోధులు అంటే సైనికులు. ఇప్పుడు 40 లక్షల మంది చుట్టాలు దేవుని దగ్గరికి వస్తే నాయన, ఇందులో 6 లక్షల మంది ఫుల్గా బ్యాటింగ్ చేసేవాళ్ళు, నాయన 6లు 4లు కొట్టేవాళ్ళు. మిమ్మల్ని తట్టుకోవటం నా వల్ల కాదు అని దేవుడు పారిపోలా. అద్భుతం. 40 సంవత్సరాలు
ఆకలి బాధ ఎరుగకుండా పరలోకపు మన్నాతో దేవుడు పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది జరుగునా ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చి సమస్యను చూపిస్తా సాతాను గారు నేను కృంగదీస్తాడు. 10 లక్షల రూపాయల అప్పు, బ్రతుకు కాలమంతా కష్టపడిన అప్పు తీర్చలేవు, ఈ బ్రతుకు బ్రతికే కంటే చావు, అప్పు చూయించి భయపెడతాడు. బ్రతుకు కాలమంతా ఏడ్చిన ఈ భర్త మారడు, ఇంతే, ఇది నీ కర్మ, ఇది నీ తలరాత, నువ్వు అనుభవించాల్సిందే. మార్పు లేని భర్తను చూపించి భయపెడతాడు, కృంగదీస్తాడు. ఎంత కష్టపడి చదువుకున్నా చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక చూడు దేవుని నమ్ముకోనుడు ఎంత చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి బాగున్నాడో, నీ బ్రతుకు చూడు. నువ్వెంత చదివినా చదువులో నువ్వు ఎదగలేవు, ఉద్యోగంలో నువ్వు ఎదగలేవు, వ్యాపారంలో నువ్వు ఎదగలేవు, కెరియర్ పరంగా ఎదగలేవు. కొన్ని నీ బలహీనతలు చూయించి వాటిని చూయించి కృంగదీస్తాడు, నీ సమస్యలను చూయించి కృంగదీస్తాడు. ఏం చేయాలప్పుడు? దేవా, నా సమస్య చాలా భయంకరమైందయ్యా, నా సమస్య నేను ఛేదించలేందయ్యా, నా సమస్య నేను దాటలేందయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేయటం కాదు, దేవుని వైపు చూసి ప్రార్థన చేయటం కాదు, సమస్య వైపే చూసి, ఓ సమస్య, నువ్వు గొప్పదానివై ఉండొచ్చు, నేను ఆరాధించే నా దేవుడు నీకంటే గొప్పోడు. నా సమస్య బలమైనదై ఉండొచ్చు, నేను ఆరాధించే నా దేవుడు నా సమస్య కంటే బలమైన వాడు. నేను అనుభవించే సమస్య నా శక్తికి మించిందై ఉండొచ్చు, కానీ నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? నా సమస్యకు మించిన శక్తిమంతుడైనటువంటి దేవుడు. తప్పకుండా ఆయనను పరీక్షిస్తాడని ఆయనను గుర్తుకు తెచ్చుకో. ఇంట్లో ఏదైనా సమస్య రావటంతో, అమ్మ, మీ అమ్మ వాళ్ళని గుర్తుకు తెచ్చుకోకండి, మీ నాన్న వాళ్ళని గుర్తుకు తెచ్చుకోకండి, స్నేహితుల్ని గుర్తుకు తెచ్చుకోకండి. మహాగణుడు భయంకరుడు దేవునిని జ్ఞాపకం చేసుకుంటే పిరికివాడు కూడా పరాక్రమవంతుడు అవటం ప్రారంభిస్తాడు. ఒక అసమర్థుడు కూడా సామర్థ్యత కలిగిన వాడిగా మార్చబడగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? మహాగణుడు, ఎవరైనా మహాగణుడు భయంకరుడు ఆ దేవునిని మన జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఇదే మాట బైబిల్లో ఇంకో చోట భలే చక్కగా చూడండి. కీర్తనల గ్రంథం 93వ కీర్తన 4వ చరణం, నాతో కలిసి చెప్పండి. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఏమని రాసి ఉంది? దేనికంటే? విస్తారమైన జలముల ఘోష నీ మీదకు వస్తుంది, బలమైన సముద్ర తరంగాలు నిన్ను ముంచడానికి వస్తున్నాయి. బాబోయ్, అవి బలహీనమైన తరంగాలు కాదు. ఎలాంటి తరంగాలు? బలమైన సముద్ర తరంగాలు నీ మీదకు వస్తున్నాయి. సమస్యలు ఉప్పెనలాగా నీ మీద దాడి చేస్తున్నాయి. చుట్టూత సమస్యల వలయంలో చిక్కుకున్నావు. నీవు ఎదుర్కొంటున్న సమస్య మామూలువి కావు, బలమైనవి, నిన్ను ముంచేవి, నీ విశ్వాస వాడ బ్రద్దలు చేసేవి, నీ బ్రతుకును నట్టనడి సముద్రంలో ముంచే భయంకరమైన సమస్యలు కొన్నిసార్లు నీ బ్రతుకులో ఎదురవుతాయి. నీవేం చేయాలో తెలుసా? ఓ సముద్ర ఘోషలారా, నన్ను ఆవరించిన నా చుట్టూతా ఉన్న విస్తారమైన సమస్యలారా, నేను ఆరాధించే దేవుడు ఆకాశమందున్న యెహోవా మీకంటే బలిష్ఠుడైనటువంటి దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని అనుస్తాడు, నా బ్రతుకులో నెమ్మదిస్తాడు. ఈ తుఫాను సద్దనికి పోద్ది, నా దేవుడు కార్యం చేస్తాడని ఎప్పుడు నీ జీవితంలో నీ దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు బలపరుచుకోవటం ప్రారంభించాలి. మరోసారి చెప్దాం, ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ? నేనంట ఆ దేవుని జ్ఞాపకం చేసుకొని ఎవడైతే ఆ పాజిటివ్ స్పిరిట్తో వాడు యుద్ధ భూమిలో అడుగు పెడతాడో వాడు శారీరక వైకల్యం కలిగిన వాడైనా యుద్ధ భూమిలో విజేతగా నిలవబడతాడు. మానసిక వైకల్యం నీకుంటే, శరీరపు అవయవాలు చక్కగా ఉన్నా
చేతగాని దానిగా, చేతగాని వాడిగా, అచేతన స్థితిలో నువ్వు మిగిలిపోయే వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడు దేవునిని బట్టి నిన్ను నీవు రేపుకోవాలి. మరలా చెప్తున్నా, ఎవరో వచ్చి నిన్ను రేపరు. ఒకవేళ ఎవరో వచ్చి నిన్ను రేపితే ఒకరోజు రేపగలుగుతారు, 2 రోజులు బలపరచగలుగుతారు, 3 రోజులు బలపరచగలుగుతారు. ఏ మనిషి జీవితాంతం నీతో ఉండడుగా. కానీ ఒక మాట అంట, జీవితాంతం నీతో నువ్వు ఉంటావు. ఆమె నానండి ఒకసారి కాదా? నా తెలుగు మీకు అర్థమైందా? ఏ మనిషి జీవితాంతం మీతో ఉండడం, ఏ మనిషి జీవితాంతం మీతో ఉండకపోయినా మీతో మీరు జీవితాంతం ఉంటారు. మీతో మీరు జీవితాంతం ఉంటారు. మనకు తోడుగా దేవుడు ప్రక్కన ఉంటాడు. అందుకని ఎవరిని జ్ఞాపకం తెచ్చుకొని మనలను మనం పురికొల్పుకోవాలి? చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం భలే ఉంటుంది. 42వ కీర్తన 10-11 చరణాలు. 10-11 చరణాలు చదవండి చిన్న. నాతో కలిసి చెప్పండి. నీ దేవుడు ఏమాయనని శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణుంచు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. బిడ్డలారా, నీ దేవుడు ఏమాయనని అన్యజనులు అడుగుతూ ఉంటే ఆ మాట విన్నప్పుడు నాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? ఎముకలు విరిచేసినప్పుడు ఎంత బాధ కలుగుతుందో అంత బాధ నాకు కలుగుతుంది. నీ భర్త త్రాగుబోతు, నువ్వు చక్కగా మందిరానికి వస్తున్నావు. ఈరోజు కాకపోతే రేపు దేవుడు మారుస్తాడు. ఆ విశ్వాసం నీ గుండెల నిండా ఉంది. ఎప్పుడైనా నీ భర్త త్రాగి రోడ్డు మీద పడిపోతే అన్యజనులు నీ దగ్గరికి వచ్చి, ఏమ్మా మీ దేవుడు రాతి హృదయాల్లో రాగాలు పుట్టించే దేవుడు అని తెగ వాక్యం చెప్తారే. మన మీ అయ్యగారు వాళ్ళు రాసిన పాటలో కూడా ఆ పాడటానికి బాగుంది, వినటానికి బాగుంది, మరి ఈ రాతి హృదయం ఇంకా రాతి హృదయంలాగా మారిపోయిందే. మీ దేవుడు ఏం చేయలేడా? మరి రోజు తెల్లబట్టలు వేసుకొని మందిరానికి వెళ్తారే, ఉపవాస ప్రార్థనలని ప్రార్థనలు చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడంటారే. మీ భర్త ఎందుకు మారలా? ఆ మాట అన్నప్పుడు ఎముకలు విరిగిపోయినంత బాధ. మీ దేవుడు ఏదో గొప్ప కార్యాలు చేసేవాడట, మరి అలాంటిది మా దగ్గరికి ఎందుకు అప్పుకొచ్చారు? మీ దేవుడు మిమ్మల్ని అప్పిచ్చేవాడిగా చేస్తాడన్నాడు, కానీ అప్పు చేయవు అని అన్నారే. మరి నీ దేవుడే నిజమైతే, నీ దేవుడు అన్నది నిజమైతే మా దగ్గరికి ఎందుకు అప్పుకొచ్చారు? అప్పుల సమస్య నిన్ను బాధించిన దానికంటే అన్య ప్రజలు మాట్లాడే సూటిపోటి మాటలు ఉంటాయే, నీ ఎముకలు ఎరగదీస్తూ ఉంటాయి. ఒకవేళకి సంతానమే లేదు, ఒక మాట ఇస్తే దేవునికి స్తోత్రం, తర్వాత మాట ఇయ్యకపోతే మరి దేవునికి స్తోత్రం. ఇది నీ సమర్పణ. నీకు అసలు ఏమనిపించదు. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఉంటారు కదా అక్కోళ్ళు, ఏమన్నా విశేషమా, ఏమన్నా విశేషమా. ఇక ఇదే యవన పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, అమ్మాయి పప్పు అనండి, చెప్పండి పప్పు అన్నం ఎప్పుడు పెడతావు? ఈలోపు ఇంకొక అక్క ఉంటుంది మాయదారిది, ఏమంటుందో తెలుసా? అమ్మ మీరు బతికినంతకాలం మీ అమ్మా నాన్న మీ పెళ్లి చేయరమ్మ, మీ అమ్మోళ్ళ సంగతి నాకు తెలుసు అమ్మ అంటించింది మంట. పప్పు అన్నం ఎప్పుడు పెడతావు? మీరు చిన్నప్పటి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళారు, ఇంకా మీకు పెళ్ళిళ్ళు కాలేదా? మీకు సంతానం కలగలేదా? మీకు ఉద్యోగాలు రాలేదా? మీ పిల్లలు ఎట్లా అయిపోయారు? ఎంత బాధ అయినా నువ్వు అనుభవించగలుగుతావు ప్రభు కొరకు, ఎంత నిందలైన అవమానాలన్నా భరించగలుగుతావు ప్రభు కొరకు. కానీ అన్యజనులు నీ దేవుడు నీ జీవితంలో ఏం చేయలేదు అన్న మాట ఒకవేళ వాళ్ళంటే, ఆ మాట నీ చెవుల్లో పడితే ఎముకలు విరిగిపోతే ఎంత బాధ ఉంటుందో అంతకు మించిన బాధ ఉంటుంది.
అలాంటి బాధ గుండా కౌరవ కుమారులు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితిలో మనుషులు కదా, ప్రాణం కుంగిపోద్ది. ప్రాణం ఎలాంటిదంటే పాల పొంగు లాంటిది. ఒకసారి నా వైపు చూడండి, కొంచెం సెగ తగిలిందనుకోండి, పసు 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 పని పొంగుతూ ఉంటుంది. ఆ పొంగే పాలల్లో నీళ్ళు అట్లా జల్లేవనుకోండి, తుస్ అయిపోయింది. చిన్న అద్భుతం జరిగితే, ఒక చిన్న అద్భుతం జరిగితే, సడన్గా ఆ రోజు డ్యూటీకి వెళ్ళారు, 5,000 రూపాయలు ఇంక్రిమెంట్ అని అన్నారు అనుకోండి, ఆ 5,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఏమంటారు, పే స్లిప్ చూసిన తర్వాత వెంటనే అనండి, ఇట్లా అనండి ఒకసారి, ఇట్లా, నా దేవుడు అంత గొప్ప దేవుడు భూమి మీద లేడు. కొసమెరుపు మధ్యలో ఏం ఆలోచన వస్తుందో తెలుసా? అసలు పుట్టినప్పటి నుంచి నా దేవుడు నన్ను ఎట్టాగే ఆశీర్వదిస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి మా అన్నదమ్ముల మధ్యలో, మా అక్క చెల్లెల మధ్యలో నన్ను దేవుడు ఒక ప్రత్యేకంగానే చూస్తున్నాడు. యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమో కదా, నీకు స్తోత్రం అయ్యా. ఏది 5,000 రూపాయలకే. వారం రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళాడు, లెటర్ ఇచ్చారు, కంపెనీలోంచి నేను తీసేస్తున్నా. అది చూడటంతో ఇక చూడండి ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? పుట్టినప్పటి నుంచి నా బతికింతే. అసలు నా బతుకులో నేను నవ్విన దినాల కంటే ఏడ్చిన దినాలే ఎక్కువ. మొదటి నుంచి దేవుడు నన్ను చిన్నచూపు చూస్తానే ఉన్నాడు. ఫస్ట్ నుంచి అంతే. అందరూ బాగున్నారు నాకే, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి నాకే.